ఏ శుభకార్యానికైనా శుభారంభం. అండ్ మీరు పడ్డ కష్టం అంటే ఏమని చెప్తారు ఈ జర్నీలో? There has been so much. It's definitely been a struggle. ఇనిషియల్ స్టెప్ అప్పుడు ఉంటుంది కదా, అది కూడా కష్టమే కదా. పెయిన్ఫుల్ స్టోరీ ఉంటుంది. There are a lot of painful stories, of course. ఇంట్లో నుంచి బయటకు వచ్చి Godfather అయితే ఎవరు లేరు. నో వన్ ఇస్ దేర్. Godfather ఎవరు లేరు. ఓకే. నేను ఇప్పుడేదో నేను తోట చేసుకుని విజయం మల్లె దగ్గర 4 రేస్ గుర్రాలు కొన్నా బికాస్ ఐ లవ్ రైడింగ్ హార్సెస్. I've been a horse rider all my life. అది చెప్పినందుకే దాన్ని కాంట్రవర్సీ క్రియేట్ చేసి నేను విజయం మల్లె బేనామీ అని వేసేసుకున్నారు. అసలు నేను చెప్పింది ఏంటి, వాళ్ళు వేసుకున్నది ఏంటి, దానికి తలాతో ఒక సంబంధం లేదు. అండ్ దెన్ ఐ ఓన్ అ లార్జెస్ట్ పెంట్ హౌస్ ఇన్ సౌత్ ఏషియా విచ్ ఐ డూ. ట్విన్ టవర్స్ లోనా? ట్విన్ టవర్స్ లో. ఓకే. అది తీసుకుపోయి ఇంకోటి అది FIR కాపీ తీసుకురారా, అది తీసుకుపోయి కింగ్ ఫిషర్ టవర్ లో పెంట్ హౌస్ విజయ్ మల్లి అది నాదని చెప్పింది అని చెప్పి ఏమేమో రాసుకున్నారు. ఈ చిల్లర పంచాయతీలకి అంతా నేను కోర్టు కచేరీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి, ఇది కన్నడలో ఉంటుందిలేండి. ట్విన్ టవర్స్ లో ఉంటది పైన పెంట్ హౌస్, చాలా అద్భుతంగా ఉంటుంది అది. యా, ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. బట్ కింగ్ ఫిషర్ టవర్స్ లో నేను పెంట్ హౌస్ నాదని నేను ఎప్పుడు చెప్పా? నేను విజయ్ మల్య నుంచి, కింగ్ ఫిషర్ టవర్స్ ఇస్ విజయ్ మల్యాస్. నేను విజయ్ మల్య నుంచి రేస్ గుర్రాలు కొన్నానని చెప్పా, విచ్ ఐ డిడ్. ఓకే. నా పెంట్ హౌస్ కి తీసుకుపోయి కింగ్ ఫిషర్ టవర్ పెంట్ హౌస్ తన షీ సెడ్ షీ లివ్స్ ఇన్ ఇట్, దట్ ఈస్ రాంగ్. ఇట్స్ ఫాల్సిఫైడ్ ఇన్ఫర్మేషన్. I never said those things. Okay. Why are you publishing false stuff? First of all, Vijay Mallya's is a Kingfisher tower. అవును. It is not twin towers. దానికి నాకు లేని టైంలో బిజీ లైఫ్ లో పోలీసులు కోర్టు కచేరీ లాయర్ల దగ్గరికి అంతా తిరిగి వీళ్ళ మీద FIRలు అంతా లాడ్జ్ చేసి ఐ వాంటెడ్ టు కమ్ టు యూ. అప్పుడు అహల్య అమాయకురాలు, ఇప్పుడు అహల్య అమాయకురాలు కాదు కాదు. ఐ వాంటెడ్ టు కమ్ ఫుల్లీ ఎక్విప్డ్ అండ్ ఫుల్లీ ప్రిపేర్డ్. అప్పుడేదో క్యాజువల్ గా అడిగాడు, ఉన్నది ఉన్నట్టు చెప్తే అది ఏమేమో అయిపోయింది. అంటే నేను ఒకటి గమనించింది ఏంటంటే రియా గారు, మనసులో బాధ, కళ్ళల్లో కన్నీళ్ళు, ఇవి తెలియకుండా కొన్ని మాట్లాడుతుంది రియా, కానీ దాని వెనక ఏదో ఒక స్టోరీ ఉంది. There are a lot of stories. ఇప్పటికి చెప్తుంటే మీ కళ్ళమ్మటే Yeah. సో అనిపిస్తుంది నాకు. చెప్పగలరా ఏమన్నది? చూడండి రోషన్ గారు, జనాలు చెప్తూ ఉంటారు, పీపుల్ సే డబ్బులు ఈజ్ నథింగ్, నియత్తు నీతి నిజాయితీ అది ఇంపార్టెంట్, వెల్ బీయింగ్ ఇంపార్టెంట్, అవును, ఇవన్నీ నీతి బోధాలు చెప్తా ఉంటారు కదా. నేను ఒకప్పుడు చెప్పేదాన్ని, బట్ ఐ డోంట్ డూ దాట్ ఎనీమోర్. డబ్బులు ఈజ్ ఎవ్రీథింగ్. ఇట్ మే నాట్ బై యూ పీస్ ఆఫ్ మైండ్. ఏ పాయింట్ ఆఫ్ టైం లో అనిపించింది మీకు ఇది? Who gives you a burger for free? No. No. Will anybody give you a chai for free? Unless you know that person. Can you fill your fuel tank in your car, which you communicate from home to work and even otherwise outside for free? What comes to you for free? Did your shoe come to you for free? Did your mic come to you for free? Did your hair come to you for free? I'm sure you paid for your stylist. Did your jacket come to you for free? Did your gold come to you for free? అది ఎవరి రేంజ్ తగ్గట్టు వాళ్ళు వాడుతూ ఉంటారు. Yeah. Nothing is free. Everything that you have and have access to is attached to a certain value, and that comes in the form of currency. డబ్బులు లేకపోతే ఏముంది, అవన్నీ చెత్త స్టోరీలు అండి. అవి విని నిజంగానే బోర్ కొట్టిందండి. ఓకే, అది పక్కన పెడదాం. ఇవాళ నేను ఆటోలో వచ్చాను అనుకోండి, ఇవాళ నేను రోల్స్ రాయ్స్ లో వచ్చా, వెనకాల మర్సిడీస్ GLS ఉంది, వెనకాల ఎన్ని కారు నాకే తెలీదు, వచ్చా. నేను ఆటోలో వచ్చి ఉంటే తీసుకునేవారా ఎంట్రీ? రియా కోడలి ఎలా వచ్చినా తీసుకుంటాను నేనైతే. నాకు కావాల్సింది రియా కోడలి కార్లు కాదు. దిస్ ఇస్ నాట్ రైట్. మీకు తెలుసు ఇట్స్ నాట్ ట్రూ అని. యు ఆల్సో నో ఇట్స్ నాట్ ట్రూ. యు ఆల్సో నో ఇట్స్ నాట్ ట్రూ. నేను ఎట్లా ఉంటే అట్లా వస్తా.